నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పరిశుభ్రత ప్రాధాన్యతను గుర్తించి మన కడప స్వచ్ఛ కడప కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. ప్రజలకు కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి పిలుపు. రాజ్యాంగం అందరికీ సమాన హక్కుల కల్పన నేపథ్యంలో ఎవరిపైన దాడులు చేస్తే పోరాట బాట తప్పదు. రౌండ్ టేబుల్ సమావేశంలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి వెల్లడి. జమ్మూ కాశ్మీర్లో పర్యాటకులపై ఉగ్రదాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఉగ్రవాదుల దిష్టిబొమ్మ దహనంతో నిరసన తెలిపిన జన సైనికులు. కడప నగరవాసులు తమ పరిసరాలను పరిశుభ్రత ప్రాధాన్యతను గుర్తించి తాము చేపట్టిన మన కడప స్వచ్ఛ కడప కార్యక్రమంలో పాల్గొనాలని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి పిలుపునిచ్చారు. కడప నగరం 43వ డివిజన్లో ఎమ్మెల్యే మన కడప స్వచ్ఛ కడప కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కడప నగరంలో ప్రతి డివిజన్ పరిశుభ్రంగా ఉండాలని, మరుగు కాలువల్లో చెత్త పేరుకుపోయి రోగాలు ప్రబలకుండా ఉండాలన్న సంకల్పంతో మున్సిపల్ అధికారులను వెంటబెట్టుకొని మన కడప స్వచ్ఛ కడప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. మురుగు కాలువలు, చెత్త నిర్వహణ, శానిటేషన్ పనులపై ఆయా డివిజన్లలోనే సమీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల జిల్లా పర్యటన సందర్భంగా ప్రజలకు పిలుపునివ్వడం జరిగిందన్నారు. అందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి కడప నగరాన్ని స్వచ్ఛ కడపగా మార్చేందుకు కృషి జరుగుతోందని ఆమె వివరించారు. అనంతరం ఎమ్మెల్యే డివిజన్లో పర్యటించి అధికారులకు తగిన సూచనలు, సలహాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్పొరేషన్ పారిశుద్ధ విభాగ అధికారులు, డివిజన్ ఇన్ఛార్జ్, ఇంకా పలువురు టీడీపీ నాయకులు, స్థానిక ప్రముఖులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో చేపట్టిన భూముల రీసర్వే వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వాటిని వెంటనే పరిష్కరించాలని ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి పులివెందుల రెవెన్యూ అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వంలో చేపట్టిన భూ సర్వేలో భారీగా అవకతవకలు జరిగాయని, వైసీపీకి చెందిన నేతలు భారీగా ప్రభుత్వ, ప్రైవేటు భూములు దోచుకున్నారని ఆరోపించారు. రీసర్వే వల్ల రైతులకు చెందిన భూములు ఆన్లైన్లో లేకుండా పోయాయన్నారు. అయినప్పటికీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మే నెల చివరిలోపు సమస్యలు పరిష్కరించకపోతే రెవెన్యూ కార్యాలయాల దగ్గర వేల మంది రైతులతో ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. ఇటీవల ముఖ్యమంత్రి జిల్లా పర్యటనకు విచ్చేసిన సమయంలో భూ సమస్యలపై వివరించామని, సర్వే పూర్తి అయ్యే వరకు రైతులకు చెందిన భూములు యథావిధిగా ఉండేలా చూడాలని ఆదేశించారన్నారు. అయినప్పటికీ అధికారుల్లో మార్పు రాకపోవడం బాధాకరమన్నారు. కూటమి ప్రభుత్వం అక్రమార్కులపై తగిన చర్యలు చేపట్టేందుకు వెనుకాడేది లేదని ఈ సందర్భంగా హెచ్చరించారు. 2023 ఎండింగ్ 2024 జనవరి ఫిబ్రవరిలో ఈ నియోజకవర్గంలో దాదాపు 10,000 ఎకరాల భూములను బడుగు బలహీన వర్గాల పేర్లు చెప్పి అప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ, లేకుంటే వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉండే ఉద్యోగస్తులు కానీ, లేకుంటే ఆ పార్టీలో ఉండే పెద్దలు కానీ అప్పనంగా దోచేయాలనుకున్నారు. ఆ రోజు నిబంధనలు కనపరాల ఈ రెవెన్యూ అధికారులకు ఎవరికి ఆ రోజు ఉద్యోగస్తులకు ఇచ్చినారు, 10 ఎకరాలు 50 ఎకరాలు ఉండే భూములకు ఇచ్చినారు, పెద్ద పెద్ద రాజకీయ నాయకులకు ఇచ్చినారు, పెద్ద పెద్ద ప్రజాప్రతినిధులకు ఇచ్చినారు. ఆ రోజు నిబంధనలు కనపరాడంలే. ఈ రోజు మాత్రం ఈ చిన్న సమస్యను పరిష్కరించింటే నిబంధనల పేరుతో రైతాంగాన్ని వేధించడం కరెక్ట్ కాదు. ఆ రోజు 10,000 ఎకరాలలో ఆ రోజు నేను మొదట ఫిర్యాదు చేస్తే ఆ రోజు ఉంటే అప్పటి జిల్లా అధికార యంత్రాంగం కానీ ఇక్కడ ఉండే రెవెన్యూ యంత్రాంగం పట్టించుకోలే. తర్వాత నేను సాక్ష్యాధారాలతో నిరూపించిన తర్వాత మళ్ళీ వాటన్నింటినీ ఫిల్టర్ చేస్తే 80% దొంగ లబ్ధిదారులు, బోగస్ లబ్ధిదారులు ఆ రోజు తేలడం జరిగింది. ఆ రోజు లబ్ధిదారులు, బోగస్ లబ్ధిదారులు ఎంపిక చేసిన ఒక తహసీల్దార్ను కానీ, ఒక విఆర్ఓను కానీ, ఒక ఆర్ఐను కానీ, ఒక డీటీని కానీ సస్పెండ్ చేయాలి ఈ నియోజకవర్గంలో. అది అలుసుగా తీసుకోవడం జరుగుతుంది. ఎవరికైనా బాధ్యత లేకుండా బాధ్యత రహితంగా ఈరోజు ప్రవర్తిస్తుండడం వల్లే ఈ సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. నిజంగా రీసర్వే వల్ల మంచి కార్యక్రమం. ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు చేసిన రీసర్వే కొనసాగి అప్పుడు చేసిన సర్వేలు ఇప్పుడు మళ్ళీ హద్దులు మళ్ళా చేయడము, లేకపోతే నెంబర్లు సరిగా లేకపోవడము, లోపభూయిష్టమైన రెవెన్యూ విధానాన్ని సరిదిద్దాలనే ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దాన్ని
బ్రహ్మాండంగా మనం వినియోగించుకోవాల్సింది పోయి వీళ్ళ వల్ల చిన్న అధికారులు మనసు లేనితనం వల్ల వాళ్ళు పని చేయాలనుకుంటే పని చేయగలరు, మనసు లేదు. రెవెన్యూ యంత్రాంగానికి రైతులను ఆదుకోవాలనే మనసు లేకపోవడం వల్ల ఈ సమస్యలన్నీ ఉత్పన్నమవుతూ ఉన్నాయి. నిజంగా చాలా బాధాకరం. నిన్న రాత్రి ఆర్డీఓ గారికి తహసీల్దార్లకు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. నెల రోజుల లోపల పులివెందుల నియోజకవర్గంలో ఉండే రెవెన్యూ సమస్యలన్నింటినీ కూడా, అంటే కోర్టు వివాదాలు మనం ఏం చేయలేం, వీళ్ళు మనసు పెడితే పూర్తయ్యే రెవెన్యూ సమస్యలు వేలాది సమస్యలు ఉన్నాయి. మే ఆఖరు లోపల గనక ఈ సమస్యలన్నిటి కూడా మానవతా కోణంలో పరిష్కరించుకోకుండా ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా వ్యవహరించడం మానుకోకపోతే జూన్ 1వ తేదీ నుంచి వేలాది మంది రైతులతో కలిసి పులివెందుల రెవెన్యూ ఆర్డీఓ కార్యాలయం వద్ద నిరసన దీక్షకు దిగుతామని చెప్పి కూడా నిన్న ఆర్డీఓ గారికి రాత్రి నేను స్పష్టంగా చెప్పడం జరిగింది. పులివెందుల రెవెన్యూ యంత్రాంగానికి, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు, జేసీ గారు కూడా పదే ఇలా చెప్తున్నా కూడా వారి మాటను కూడా లెక్క చేసే పరిస్థితులు లేరు. ఇల్లు పదే ప్రతిరోజు రెవెన్యూ సదస్సులు ప్రతి సోమవారం ఉండే గ్రీవెన్స్ డే రోజు దాదాపు 100 ఫిర్యాదులు వస్తే 95 భూములకు సంబంధించిన ఫిర్యాదులే. ఎందుకు ఇక్కడ చిన్న సమస్యలు కూడా పరిష్కరించుకోకుండా వాటన్నిటిని కూడా కావాలనే పెండింగ్ పెట్టడం వల్ల అటు జిల్లా కలెక్టర్ గారికి కానీ, జాయింట్ కలెక్టర్ కానీ, లేకపోతే ముఖ్యమంత్రి గారి కార్యాలయం కానీ, అదేవిధంగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ప్రతిరోజు జరిగే గ్రీవెన్స్ సెల్లో కార్యక్రమం కానీ వేలాది ఫిర్యాదులు రెవెన్యూలకు సంబంధించి రావడం జరుగుతుంది. దీని అన్నింటిని కూడా ఇక్కడ మనసు పెట్టి పరిష్కరించకపోవడమే. ఖచ్చితంగా మరోసారి కానీ చెప్తా ఉన్నా, ముఖ్యమంత్రి గారి దృష్టికి కానీ తీసుకోబోతా నేను, గౌరవ రెవెన్యూ మంత్రి గారి దృష్టికి, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ CCLA గారి, జిల్లా కలెక్టర్ గారికి అందరి దృష్టికి తీసుకొని పోతా. మే ఆఖరు లోపల పులివెందుల నియోజకవర్గంలో ఉండే రెవెన్యూ సమస్యలను పరిష్కరించి రైతులను ఆదుకోకపోతే జూన్ 1వ తారీఖున వేలాది మంది రైతులు, బాధిత రైతులందరితో కలిసి ఖచ్చితంగా రెవెన్యూ డివిజన్ కార్యాలయం వద్ద నిరసన దీక్షకు దిగుతా అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. ఇప్పటికైనా కూడా మారండి అని చెప్తే పరిష్కరించబడతాయి. 1 రోజు 2 రోజులు, లేకుంటే గ్రామానికి సంబంధించిన పెద్దలు, లేకుంటే దానికి ప్రతిదానికి పరిష్కారం ఉంటుంది. ఒక 10 సమస్యలు కొంత కాంప్లికేట్ ఉంటాయి, ఇంకొక 10 సమస్యలు తరాలుగా ఈ సమస్యలు పరిష్కరించేది కోర్టులోనో, లేకుంటే రకరకాలుగా, లేకుంటే ఫ్యాక్షన్ నేపథ్యం, లేకుంటే గర్వాలకు దారి తీసేటి ఉంటాయి. 80% సమస్యలు ఈజీగా పరిష్కరించేటి కూడా పక్కన పెట్టేసి ఏ మాత్రం కూడా మాకు సంబంధం లేదు, మా జీతం మాకు వస్తే సాలనే విధంగా రెవెన్యూ యంత్రాంగం వ్యవహరించడం తీరు సరికాదు. ఇప్పటికైనా కూడా మనసు పెట్టండి, మానవత్వంతో మరోసారి 100 మాటలు చెప్తానా, మానవత్వంతో వ్యవహరించండి. రైతుల పట్ల మానవత్వం చూపించి ఆ సమస్యలను పరిష్కరించమని చెప్పి పులివెందుల రెవెన్యూ యంత్రాంగానికి చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నా. జమ్మూ కాశ్మీర్లో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని జనసేన పార్టీ నాయకులు తెలిపారు. ఉగ్రవాదుల దాడిలో హేయమైన వారిని కన్నీటి నివాళులర్పిస్తూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు నగరంలో ర్యాలీ నిర్వహించి కృష్ణా సర్కిల్లో మానవహారాన్ని నిర్మించారు. ఉగ్రవాదుల దిష్టిబొమ్మను ఈ సందర్భంగా దహనం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్లో యాత్రికులపై ఉగ్రమూకలు దాడికి పాల్పడడం దారుణమన్నారు. అమాయకులైన పర్యాటకులపై ఆయుధాలు చేపట్టిన రాక్షస మూకలు కిరాతక చర్యలను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో పాటు జనసేన సైనికులంతా ఖండిస్తున్నామన్నారు. భారతదేశం ప్రపంచ దేశాలకు శాంతి కాముక దేశంగా ఉండాలని భావిస్తూ దేశ ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్న తరుణంలో ఈ ఘటన చోటు చేసుకోవడం బాధాకరమన్నారు. మతాల మధ్య చిచ్చుపెట్టి మత విద్వేషాలను రగిల్చేందుకు ప్రయత్నిస్తున్న పాకిస్తాన్ చర్యలను తిప్పికొట్టాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారన్నారు. ఈ అమానవీయ ఘటనను నిరసిస్తూ 3 రోజుల సంతాప దినాలుగా ప్రకటించి తొలి రోజు జెండా అవనతం చేయగా 2వ రోజు నిరసన వ్యక్తం చేయడం, 3వ రోజు ర్యాలీ మానవహారాన్ని నిర్మించి మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశామన్నారు. ఉగ్రవాదాన్ని తుదముట్టించేంత వరకు యావత్ ప్రజానికం బయటికి వచ్చి తమ సంఘీభావాన్ని తెలియచేయాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు సాయి స్వరూప్, తుంగా రమణయ్య తదితరులు పాల్గొన్నారు. जय
ప్రపంచ శాంతి కాంక్షకై నిరంతరము కృషి చేస్తున్న భారతదేశాన్ని అశాంతిని నిరంతరం రగిలిస్తూ అందులో భాగంగా కాశ్మీర్ పహల్నామా దాడిని విచక్షణాపరితంగా చేసిన దాడిని జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఆయన జన సైనికులు ఆంధ్ర రాష్ట్రం జనసేన అంతా కూడా ఖండిస్తున్నాం తీవ్రంగా. ఈరోజు భారతదేశానికి ఒక హిందుత్వానికి సనాతన ధర్మానికి వన్నె తెచ్చినటువంటి మా పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు దాడి జరిగిన క్షణాల్లోనే మరి భారతదేశ సమగ్రతను భారతదేశ ఔన్నత్యాన్ని అందిపుచ్చుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు దాడి జరిగిన క్షణాల్లో జనసేన పార్టీకి యావత్ భారతదేశానికి మరి దాడి జరిగిన అమానుష దాడిని ప్రజలకు తెలియజేస్తూ మరి అటువంటి దాడిని ఇది భారతదేశం మీద జరిగిన దాడి ఏ కులం మీద కాదు, ఏ ప్రాంతం మీద కాదు, మరి ఇది ఒక మతపరమైన మరి భారతదేశం సర్వమత సామరస్యంతో ముందుకెళ్తూ ఉంటే మతాల మధ్య చిచ్చు పెట్టేదానికి, మతాల మధ్య విద్వేషాలు రగిల్చేదానికి, భారతదేశ అభివృద్ధిలో ఆటంకం కలిగించేదానికి మరి మన పక్క దేశమైనటువంటి పాకిస్తాన్ మరి టెర్రరిజం ప్రోత్సహించని పాకిస్తాన్ చర్యలను తిప్పికొట్టేదానికి మరి జనసేన శ్రేణులకు, జనసేన పార్టీ కార్యకర్తలకు, వీర సైనికులకు, వీర మహిళలకు మరి మా పవన్ కళ్యాణ్ అధ్యక్షుల వారు పిలుపునివ్వడం 3 రోజుల సంతాప దినాలుగా భారతదేశంలో ఏ పార్టీ కూడా స్పందించినటువంటి క్షణాల్లో జనసేన పార్టీ అధ్యక్షులు స్పందించడం మరి మాకు దిశానిర్దేశం చేయడం ఈ దాడిని జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ముక్తకంఠంగా ఖండిస్తూ ఉన్నాం. మరి 3 రోజుల భాగంగా ఈరోజు తీవ్రవాద టెర్రరిస్టులు దిష్టిబోధం దగ్గర చేయడం జరిగింది. ఆ దాడిలో చనిపోయిన కుటుంబ సభ్యులకి మరి సంతాపాన్ని తెలియజేస్తూ వాళ్ళ కుటుంబ సభ్యులకి మరి సానుభూతి మేము తెలియజేస్తూ అందరూ కూడా ఈ నిర్ణయం తీసుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. భారతదేశ రాజ్యాంగం ద్వారా కుల మతాలు వర్గాలకు అతీతంగా అందరికీ సమాన హక్కులు లభించిన తరుణంలో ఎవరిపైనా దాడులు చేస్తే సహించేది లేదని వైసీపీ జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి పేర్కొన్నారు. కడప నగరంలోని ఆర్ఎండ్బి అతిథి గృహంలో అఖిలపక్షాల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ మన దేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమన్నారు. దేశంలో అనేక కులాలు, మతాలు, వర్గాలు, భిన్న మనస్తత్వం గల ప్రజలు జీవిస్తున్నారన్నారు. ఈ దేశ స్వాతంత్ర్యం కోసం కుల మతాలకు అతీతంగా అనేక మంది తమ పోరాటాలు కొనసాగించారన్నారు. ఇటువంటి తరుణంలో ఎవరికైనా అన్యాయం జరిగితే కుల మతాలకు అతీతంగా న్యాయం చేసేందుకు పోరాడతామన్నారు. ఇందుకోసం అఖిలపక్ష కమిటీని ఏర్పాటు చేసి చర్చిలు, మసీదులు పై దాడులు జరగకుండా చూస్తామన్నారు. గతంలో దళితుల సౌకర్యాల కోసం ప్రశ్నిస్తే వారిని ఊరి నుంచి వేలు చేసిన ఘటనలు సైతం ఉన్నాయన్నారు. ముస్లిం, క్రిస్టియన్లను ఏకతాటిపై తీసుకురావడం కోసమే ఈ ప్రయత్నమన్నారు. ఇందులో విజయం సాధించగలమన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తాము అఖిలపక్షంగా ఏర్పడి సమాజంలో శాంతియుత వాతావరణం నెలకొనేందుకు కృషి చేస్తామన్నారు. తాము చేస్తున్న పోరాటానికి అందరూ కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో దళిత ఫోరం వ్యవస్థాపకులు కిషోర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. వ్యక్తిగత స్వాతంత్రం లేదా మనకు, స్వాతంత్రం లేదా మనకు, ఒక భావ ప్రకటన స్వాతంత్రం మనకు ఉంది. ఎందుకంటే భారతీయ రాజ్యాంగం ప్రకారము అమెరికా దేవుడు లేకుంటే ఇంగ్లాండ్ చేసినాడు. అసలు అమెరికా ఏర్పడి 15th సెంచరీలో, అంత ముందు నుంచే ఇజ్రాయెల్ ఎప్పుడో ఆయన 2020 సంవత్సరాల ముందే పుట్టినాడు. కనీసం కొంచెం జ్ఞానం ఎందుకంటే పక్కన పడేస్తున్నాడు. లేదు సార్, ఆయన చాలా బిజీ కలెక్టర్, బిజీగా ఉండి అపాయింట్మెంట్ ఇవ్వండి, పబ్లిక్ తర్వాత అపాయింట్మెంట్ ఇవ్వండి, కార్డు ఇచ్చేదానికి ఎందుకు ఇంత మీరు రీసెర్చ్ చేస్తున్నారంటే లేదు సార్ ఎవరికి వస్తారన్నాడు. ఏంటి పరిస్థితి రుచుకు చూడడానికి ఇదేమన్నా ప్రజాస్వామిక రాజ్యం కాకుండా హక్కుల కోసమే నిలబడితే చాలు. పోయినా మాట నేను మోసే ప్రజలు పోయినాము, కనీసము 6 feet అన్నా మీరు దారి ఉండంటే ఆయన మెంబర్ 2 months టైం ఇస్తున్నామన్నారు. ఈ నెక్స్ట్ 11th టైం అయిపోతుంది 2 months. ఇంకా దారి మెయిన్ డోర్లో తెచ్చాను, ఆయన దారిలో నుంచి మాట్లాడే హక్కు లేదా? మైకంతో ఓర్గపోయి అరుచుకుంటే చెప్తే అది తప్పంట. అసలు రాజకీయ ప్రభుత్వం ఉన్నామా? ఒకటి మతపక్షారం అని మా మీద నింద వేయద్దండి. పాస్టర్లను ఎక్కడ పట్టి ప్రాంతంలో ఒక పాస్టర్ని భయంకరంగా కొట్టారు. ఇప్పటికీ వాళ్ళు మైకులు పెట్టట్లేదు.
కారణం ఏంటంటే కాళ్ళతో తన్నారు, బట్టలు చింపారు, రక్తం కారుతున్న పోలీసు స్టేషన్కి వెళ్తే శివులు పగలు కొట్టారు, రేకులు పగలు కొట్టారు. ఇప్పుడే అన్ని వీడియోలు చూపబట్టి మీకు అందరికీ చూపిస్తాను ఉన్నారు. కానీ మేము ఎందుకంటే దేవుడు మాకు నేర్పించింది ఏంటంటే చెప్పాడు చంపవచ్చు. భారతదేశంలో ప్రజాస్వామ్యం ఒక పెద్ద ప్రజాస్వామ్యం కలిగిన దేశం ఇది. మరి ఈ దేశంలో స్వాతంత్రం వచ్చి దాదాపు 76 సంవత్సరాల దగ్గర అవుతోంది. ఈ 76 సంవత్సరాలలో మనం స్వతంత్రంగా జీవించేదానికి అవకాశం లేని విధంగా ఒక ఆటవికంగా ప్రవర్తించడం అనేది నిజంగా కూడా ఖండించాల్సిన అవసరం తప్పకుండా ఉంది సగటు మానవునిగా. సో తప్పకుండా ఇప్పుడు దళితులపైన కానీ ఇంకొకరు కానీ ముస్లింలు కానీ ఇంకొకరు కానీ క్రిస్టియన్స్ కానీ సో వీళ్ళను మరీ తక్కువగా మనం చూసి వాళ్ళకు ఇబ్బంది జరిగే విధంగా మనం ప్రవర్తించకూడదు. ఈ దేశంలో చాలా మతాలు ఉన్నాయి, చాలా కులాలు ఉన్నాయి. సో ఇవన్నీ ఉన్నాయి. సో అందరూ కలిసికట్టుగా కలిసిమెలిసి జీవనం సాగించిన పరిస్థితి గతంలో అంతా కూడా ఉన్న పరిస్థితి. అటువంటిది ఈ 5-6 ఏళ్ళ నుంచి మరి పేట్రేగిపోయే విధంగా ప్రవర్తించే కార్యక్రమం అంతా కూడా జరుగుతున్న పరిస్థితి. నిజంగా ఒక సగటు మనిషిగా నేను నిజంగా బాధపడుతున్నా. ఎందుకంటే స్వాతంత్రం తీసుకొచ్చింది ఇంతమంది చనిపోయి స్వాతంత్ర సమరయోధులందరూ చనిపోయి స్వాతంత్రం తీసుకొచ్చింది ఎందుక అని చెప్పేసి బాధపడే కార్యక్రమం జరుగుతోంది. నాతో పాటు చాలామంది కూడా బాధపడే కార్యక్రమం జరుగుతోంది. సో దీన్ని నిలువరించాల్సిన అవసరం తప్పకుండా ఉంది. కొంతమంది మిత్రులు నా దగ్గరకు వచ్చి అడిగినప్పుడు తప్పకుండా తీసుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అది ఏ కులమైనా కావచ్చు, ఏ మతమైనా కావచ్చు, ఎవరైతే బీదవారుగా ఉండి ఆర్థికంగా ఇబ్బందిగా ఉన్న వాళ్ళకు జరిగిన అన్యాయాన్ని బయటకు చెప్పుకునే పరిస్థితి ఉండదు, ఎదుర్కొనే పరిస్థితి ఉండదు. నిజంగా ఎవరు లేరే అని చెప్పేసి అందరూ బాధపడుతున్న పరిస్థితి. సో ఇటువంటి పరిస్థితుల్లో అందరూ ఈ లైక్ మైండెడ్ ఫెలోస్ అందరూ కూడా కలిసికట్టుగా వాళ్ళందరికీ కూడా సపోర్ట్ చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఒక కమిటీ ఏర్పాటు చేసుకుని ఇటువంటి భవిష్యత్తులో జరక్కోకుండా, ఎందుకంటే చర్చిలపైన అయితేనేమి, ముస్లింలపైన అయితేనేమి, ఇంకొకరిపైన అయితేనేమి, హిందువులపైన అయితేనేమి జరుగుతున్న అన్యాయాన్ని ఖండించాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఈరోజు క్రైస్తవుల మీద, దళిత నాయకుల మీద, దళిత వర్గాల మీద జరుగుతున్నటువంటి దాడులైతేనేమి, కక్ష సాధింపు, రాగద్వేషాల మధ్య జరుగుతున్నటువంటి అంశాల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కడప జిల్లా వైఎస్ఆర్ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి గారి సలహా సూచనలు, ఆయన యొక్క చొరవతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన 10 నెలల్లో దాదాపు 9 మంది క్రైస్తవులు చనిపోవడం జరిగింది, చంపబడ్డం జరిగింది. మరి అదేవిధంగా పిఠాపురంలో దళితుల యొక్క సౌకర్యాల కోసం ప్రశ్నిస్తే ఆ సౌకర్యాలను ప్రశ్నిస్తావా అని చెప్పి 2 కుటుంబాలను వెలివేయడం, ఆ 2 కుటుంబాలను వెలివేయాల్సిన అవసరం ఏమొచ్చింది అని చెప్పి గ్రామం ప్రశ్నిస్తే
ఆ గ్రామంలో ఉన్నటువంటి దళిత వర్గాలకు అందరినీ కూడా వెలివేసి వాళ్ళకు మంచినీళ్ళు కానీ తినడానికి భోజనం కానీ హోటళ్ళలో టిఫిన్లు కానీ వాళ్ళని ఎవరు పనికి పిలవద్దండి, వాళ్ళు ఎలా బ్రతుకుతారో చూద్దామని చెప్పి 75 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో ఇంకా ఈ కూటమి ప్రభుత్వ రాచరిక పాలనను అంతమొందించేటందుకు దళిత వర్గాలు ముందుకు రావాల్సినటువంటి అవసరం వచ్చింది. మరి జరిగిన విషయం పిఠాపురమైన ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే మొన్నాడు ఇది ఇలాగే విషపు సంస్కృతి అంటుకునేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి కడప జిల్లాలో అన్ని దళిత క్రైస్తవ మైనారిటీ వర్గాలను కూడగట్టుకొని వాళ్ళను కార్యాచరణ రూపొందించే క్రమంలో భాగంగానే ఈరోజు కడపలో ఈ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. మరి ఇటువంటి అంశాల మీద ఏ స్థాయి ఉద్యమంనైనా ఏ నాయకుడి మెడల వంచైనా కూడా దళిత హక్కులను సాధించుకుంటాం, క్రిస్టియన్ యొక్క హక్కులను సాధించుకుంటాం, క్రిస్టియన్ మతాలకు సంబంధించి ముస్లిం మైనార్టీలకు సంబంధించి వారి స్వేచ్ఛను వాళ్ళకు అందించే క్రమంలో మేమందరం కూడా సమైక్యమైనటువంటి కార్యక్రమాలు తీసుకునేటందుకు సిద్ధంగా ఉన్నాం. మరి ఈ కార్యక్రమంలో ఈరోజు కడప నియోజకవర్గ పరిధిలో జరుగుతున్నటువంటి కార్యక్రమం ఇది. మరి ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం, ప్రకటిస్తున్నాం. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రదాడులను తీవ్రంగా ఖండిస్తూ మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నామని హిందూ సంఘాల ప్రతినిధులు తెలిపారు. కోట్రెడ్డి సర్కిల్లో ప్రారంభమైన ఈ ర్యాలీ 7 రోడ్ల వరకు కొనసాగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాశ్మీర్లోని పహల్గామ్లో తమ జీవితాల గురించి కలలు కంటూ ఆనందంగా గడుపుతున్న నూతన వరుని కాల్చడం అమానుషమన్నారు. బాధితుల కథనాలు వింటుంటే హృదయం బాధతో ద్రవించిపోతుందన్నారు. ప్రపంచంలో ఉగ్రవాదాన్ని అణిచివేసేందుకు అన్ని దేశాలు సంయుక్తంగా ముందుకు రావాల్సిందన్నారు. మృతుల ఆత్మశాంతి చేకూరడంతో పాటు ఆయా కుటుంబాలకు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నామన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా చూడాలని వారు డిమాండ్ చేశారు. మనము కొవ్వొత్తులతో వెలిగించే స్వాగత సమాజంలో హిందువుల ఐక్యత, వాడు చంపేవాడు కులం అడగలేదు, ప్రాంతం అడగలేదు, పార్టీలు ఎలా అయినా బ్రతకండి, మా బ్రతుకులు మమ్మల్ని బ్రతకనివ్వండి, మా ధర్మాన్ని మమ్మల్ని అనుసరించనివ్వండి, మమ్మల్ని హిందువులుగా మనుగడ సాగించనివ్వండి. ప్రపంచమంతా కూడా అధిక సంఖ్యాకులతో ఏమిటి అంటే ఈ ధర్మం నేర్పించినటువంటి సంస్కారాలే మమ్మల్ని ముందుకు నడిపిస్తూ వారం 10 రోజుల నుండి మీరు వస్తుకి వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తున్నారు. మీరు మానవత్వం ఉంటే ఈ రోజు మానవ హననం జరిగినటువంటి ఈ సంఘటనకి వ్యతిరేకంగా మీరంతా కూడా వచ్చి కలవండి. ఈ గాలి పీలుస్తున్నందుకు, ఈ నీరు తాగుతున్నందుకు, ఈ దేశంలో మనుగడ సాధిస్తున్నందుకు మీరంతా కూడా ఆ కృతజ్ఞతను చూపించండి. మీ ధర్మాన్ని మీరు అనుసరించండి, మా ధర్మాన్ని మమ్మల్ని అనుసరింపజేయనివ్వండి. వారి మార్గదర్శనంలో మనమందరం కూడా శాంతియుతంగా క్రమశిక్షణ రెడ్డి గారు నేడు ముందుకు పోయి వాళ్ళందరినీ ముందుకు తీసుకున్నారు. ఎక్కడంత వరకు కదలదు. మనం క్యాంటీన్ ర్యాలీ కొంతమంది రావాల్సి ఉన్నారు. మరియు వారి టీంకు స్వాగతం సుస్వాగతం. అన్న హిందువుల ఐక్యత, హిందువుల ఐక్యత, హిందువుల ఐక్యత. అన్న ఎవరు ముందు మీడియా ముందు ఎవరు నడవద్దు. ఆంధ్రప్రదేశ్ కానీ భారతదేశం కానీ చూడాలంటే అది మీడియా కవరేజ్ వల్లే సాధ్యమవుతుంది. కాబట్టి ఎవరు మీడియా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పరిశుభ్రత ప్రాధాన్యతను గుర్తించి మన కడప స్వచ్ఛ కడప కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. ప్రజలకు కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి పిలుపు. రాజ్యాంగం అందరికీ సమాన హక్కుల కల్పన నేపథ్యంలో ఎవరిపైన దాడులు చేస్తే పోరాట బాట తప్పదు. రౌండ్ టేబుల్ సమావేశంలో వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి వెల్లడి.
జమ్మూ కాశ్మీర్లో పర్యాటకులపై ఉగ్రదాడులను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఉగ్రవాదుల దిష్టిబొమ్మ దహనంతో నిరసన తెలిపిన జన సైనికులు. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.